ఉద్యోగం రాని రాకపోయినా, సంసారం ఉండని కూలిపోనాయి, పిల్లలు ఉండని లేకపోయినాయి, డబ్బు ఉండని లేకపోయినా ఏమి సమస్య కాదు, ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు మహానుభావుడు. అది యోగి. ఎందుకంటే జగత్తే మాయ. ఇదేంటి మన ఏడిపించేది? ఎక్కడ ఉంటే ఉంటారు, పోతే పోతారు. ధర్మం సత్యం అంతే. సత్యం మాట్లాడతాం, ధర్మం చెబుతాం. ఉండేవాడు ఉంటాడు మనతో, పోయేవాడు పోతాడు. వీళ్ళందరూ ఉండొచ్చు, మనం ఉండవండి. మొత్తం ప్రపంచం పోయినట్టే కదా. తాను పోయిన తర్వాత దేనితో నేను పని ఏమి అంటాడు చిన్న ఇసు. వీళ్ళందరూ ఉండొచ్చు, మనం అనుకున్న బంధాలన్నీ ఉండొచ్చండి. మనం టప్మని లేచిపోయి ఏమైంది, మొత్తం పోయే లేదా అంటే వారు పోయినా మనం పోయినా లేకపోవడం అనేది ఖాయమైనప్పుడు, ఉన్నప్పుడు మాత్రం దాన్ని ఎందుకు నమ్మాలండి? దాన్నే పట్టుకుని వెళ్ళాడు, దాన్ని ఏదో మార్చేద్దాం, మనకు అనుకూలంగా తీర్చిదిద్దుదాం అనడం వల్లే దుఃఖాలన్నీ వస్తున్నాయి. ఒక సాఫ్ట్వేర్ వారు కాదు, ప్రతి వారికి సమస్యకి ఇదే కారణం. దాన్ని ఈ విగ్రహం పోగొడుతుంది ఖచ్చితంగా. విగ్రహారాధనలో ఉండే రహస్యమే అది. ఆకులో పువ్వులో పెట్టి పారిపోవడం కాదు. తొండాన్ని చూడాలి, తొడని చూడాలి, మెడని చూడాలి, దండని చూడాలి, ఉండ్రాళ్ళను చూడాలి, పాదాలను చూడాలి, ఎలకను చూడాలి, పరిశీలనగా చూడాలి. వినాయకుడి దగ్గర 24 గంటలు గలపాలి. అప్పుడు సాఫ్ట్వేర్ కాదండి, ఏది సమస్య కాదు.